మా నాన్న ఎప్పుడు చెప్పేవాడు, కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రివ్యూ వీడియో చూశారు కదా. ఈ విధంగా లాస్ట్లో మీ ఫొటోస్ పెట్టుకొని ఈ డైలాగ్తో ఇలాంటి యాటిట్యూడ్ స్టేటస్ ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా ఈజీగా మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు, జస్ట్ విత్ ఇన్ 2 or 3 minutesలో. ఓకే, సో ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే, ప్రివ్యూలో వీడియో చూశారు కదా, ఆ వీడియోని నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నేను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలంటే VPN కనెక్ట్ చేసుకోవాలి కదా. ఏదైనా ఒక VPN యాప్ని కనెక్ట్ చేసుకొని దెన్ ఇప్పుడు క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకోండి. న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని, సో నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి వీడియో డౌన్లోడ్ చేసుకుంటారు కదా, ఆ వీడియోని ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను వీడియోని యాడ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ నేను వీడియోని యాడ్ చేసుకున్నాను. వీడియో యాడ్ చేసుకున్న తర్వాత వీడియో మనకు ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా మనకు వీడియో వచ్చిన తర్వాత మనకి ఇక్కడ 7 seconds వరకు తీసుకురావాలి వీడియోని. ఇక్కడ ఎక్కడైతే మనకు డైలాగ్ కంప్లీట్ అయ్యి ఇక్కడ నేను ఇచ్చిన వీడియో నుంచి ఫోటోస్ వస్తాయో అక్కడ వరకు ఇక్కడ వీడియోని తీసుకురావాలి. అండ్ వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి. వీడియో మీద ట్యాప్ చేసుకొని కింద మనకు ఎక్స్ట్రాక్ట్ ఆడియో మీద క్లిక్ చేసుకొని ఈ వీడియో నుంచి సాంగ్ని సపరేట్ చేసుకోవాలి. దెన్ ఎగ్జాక్ట్గా ఇక్కడ ఏదైతే నేను ఫొటోస్ ఇచ్చానో, సో నా వీడియో నుంచి ఆ ఫొటోస్ ఉన్న పార్ట్ని ఇక్కడ డిలీట్ చేసుకోవాలి. ఇక్కడ ఓకే, డిలీట్ చేసుకొని ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని మీ ఫొటోస్ని యాడ్ చేసుకోండి. సో ఇక్కడ నేను నా ఫొటోస్ని యాడ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ నేను నా ఫొటోస్ని యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ ఒక్కొక్క ఫోటో డ్యూరేషన్ వచ్చేసి 2.5 seconds వరకు ఉంచేసుకోండి డ్యూరేషన్. సో ఇక్కడ నేను 3 photos యొక్క డ్యూరేషన్ కూడా 2.5 seconds ఈ రేంజ్లో ఉంచేసుకుంటాను. ఓకే, సో ఇక్కడ 2.5 seconds వరకు ఈ విధంగా ఉంచేసుకోండి. అండ్ మనకు స్టార్టింగ్లో డైలాగ్ ఉంటుంది. ఈ డైలాగ్ ఉన్న పార్ట్ని ఏం చేయొద్దు. సో ఇక్కడ మనకు ఫొటోస్ ఉంటాయి కదా, ఎగ్జాక్ట్గా ఇక్కడ ఫొటోస్ వచ్చినప్పటి నుంచి ఈ పాయింట్ వరకు తీసుకురండి. ఇక్కడ ఈ పొజిషన్లో తీసుకొచ్చిన తర్వాత కింద ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. దెన్ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు ట్రెండింగ్ ఆప్షన్ ఉంటుంది. మనకు ట్రెండింగ్ ఆప్షన్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ మనకు రిపీట్ షేక్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకొని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఈ ఎఫెక్ట్ని మనం ఇక్కడ ఇంతవరకు తీసుకురావాలి. ఇక్కడ ఓకే, ఇంతవరకు. ఓకే, ఒక 1 second కంటే కూడా తక్కువగా దీన్ని యూజ్ చేసుకోవాలి ఎఫెక్ట్ని. అండ్ ఫస్ట్ ఫోటోకి స్టార్టింగ్ నుంచి యూజ్ చేసుకోవాలి ఈ విధంగా. దెన్ మళ్ళీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని దీన్ని డూప్లికేట్ చేసుకోవాలి. అండ్ దీన్ని ఇక్కడ సెకండ్ ఫోటో దగ్గర పెట్టుకోవాలి ఇక్కడ. ఓకే, ఈ విధంగా. అండ్ మళ్ళీ ఈ ఎఫెక్ట్ని డూప్లికేట్ చేసుకొని సో దీన్ని థర్డ్ ఫోటో దగ్గర పెట్టుకోవాలి. ఇక్కడ థర్డ్ ఫోటో స్టార్టింగ్లో పెట్టాలి ఇక్కడ ఈ విధంగా. ఓకే, ఈ విధంగా అనమాట. ఓకే, అండ్ ఈ విధంగా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇదే ఫస్ట్ మనం ఫొటోస్ యాడ్ చేసుకుంటాం కదా, ఆ పొజిషన్లో తీసుకురావాలి. ఈ పొజిషన్లో తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి యాస్టీస్గా. అండ్ కిందికి స్క్రోలింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం కిందికి స్క్రోలింగ్ చేసుకుంటే మనకి సింపుల్గా కెమెరా మూవ్ అనే ఎఫెక్ట్ ఉంటుంది ఇక్కడ ఇది. ఓకే, ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ ఎఫెక్ట్ మీద అడ్జస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా ఇంటెన్సిటీని 20 చేసుకోవాలి ఇక్కడ. అండ్ ఇక్కడ బ్లర్ గ్లో వచ్చేసి దీన్ని కూడా ఒక 20 చేసుకోండి గ్లోని. ఓకే, అండ్ సైజ్ని వచ్చేసి ఇక్కడ ఒక 50 వరకు చేసుకోండి సైజ్ని. అండ్ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ని చివరి దాకా ఇక్కడ 3 photos ఎండ్ వరకు తీసుకురండి ఇక్కడ ఈ విధంగా. అయితే మనకు వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఈ విధంగా అనమాట. అండ్ ఈ ఫోటోని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటా. ఓకే, ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా మీరు మీ 3 photosని పెట్టుకొని జస్ట్ ఇక్కడ 2 ఎఫెక్ట్స్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి. అంటే 3 photos అండ్ 2 ఎఫెక్ట్స్ అంతే యాడ్ చేసుకుంటే మనకు వీడియో అనేది రెడీ అయిపోతుంది. దెన్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ రిజల్యూషన్లో 1080p లేదా 4K అండ్ ఫ్రేమ్ రేట్ మీకు నచ్చిన ఫ్రేమ్ రేట్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని గ్యాలరీలో సేవ్ చేసుకోండి సింపుల్గా.